జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పోఖ్రాలో పోఖ్రా నేపాల్. అక్కడ మేము స్టే చేసిన ఇంకొక హోటల్ పోఖ్రాలోనే మేము 2 హోటల్స్లో ఉన్నాం అనమాట. మూడంతులు అవైలబిలిటీ కారణం చేతో మరి ఏం చేతో అలాగా మారాల్సి వచ్చింది. సో అక్కడ ఇలా ట్విన్ డబుల్ బెడ్స్ ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళకి హ్యాపీగా మా రూమ్మేట్ అరుణ్ గారు ఒక ఫుల్ బెడ్, నేను ఒక ఫుల్ బెడ్ ఒకవే చేసి పడుకున్నాం హ్యాపీగా. కంఫర్ట్కి అసలు ఏమాత్రం తక్కువ లేదనమాట. హోటల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎక్కడా కూడా ఇదేంటి ఇలా ఉంది, లేకపోతే ఇది నీట్గా లేవు, లేకపోతే ఇవన్నీ ఇవ్వలేదు, టవల్స్ ఇవ్వలేదు, సోప్ ఇవ్వలేదు, అలాంటివి ఏమీ లేవు. హాట్ వాటర్ కూడా శుభ్రంగా వస్తూనే ఉంది. అంతా కూడా చాలా చాలా బాగుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ రోజు ముందు రోజు రాత్రి అసలు కరెంట్ లేదనమాట. 7కో ఎప్పుడో పోయింది. మేము ఇంకా జస్ట్ సామాన్లు లిఫ్ట్లో పైకి తీసుకెళ్ళబోతున్నాం రూమ్లోకి. కరెంట్ అంటే చాలా మేజర్ ఇష్యూ ఏదో వచ్చింది నేపాల్లో. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2 వరకు అయితే లేదు. బట్ బాల్కనీ డోర్స్ అవి తీసి పెట్టుకుని కొంచెం అలా అలా పడుకున్నాం అనమాట. అదొక్కటే కొంచెం డిస్కంఫర్ట్. అంటే అది మనం ఎవరు ఏమీ చేయలేము. అది కంప్లీట్గా గవర్నమెంట్ మీద ఉంది, మేజర్ ఇష్యూ కాబట్టి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ స్టే వాజ్ వెరీ గుడ్. ఆ తర్వాత మేము ఇక్కడ మహేంద్ర కేవ్స్ అని ఉన్నాయన్నమాట. అవి చూడడానికి వెళ్ళాము. ఎన్ రూట్లో ఈ డాలియాస్ ఇవన్నీ చూస్తే అయితే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చాలా టెంప్టింగ్గా చాలా చాలా బాగుంటాయి. అండ్ ఆల్ కలర్స్ ఉంటాయి, మల్టీ కలర్. ఒక్కొక్క ఫ్లవర్లో 2 కలర్స్ మిక్స్ ఉంటాయి. ఈ డాలియాస్ గురించి ఎంత చెప్పినా సరిపోదండి. అండ్ మన దేశంలో అయితే ఇవి చలి ప్రదేశంలో మాత్రమే వస్తాయి. అండ్ చండీగఢ్ అవన్నీ అటు సైడ్ అప్ నార్తే ఎక్కువ వస్తాయి. ఒకవేళ సౌత్లో వచ్చినా ఇలా ఈ మన హిల్ స్టేషన్స్లోనే వస్తాయి అవి. అలాంటిది జూన్ నెలలో, అలానే నేపాల్లో కూడా చాలా ఎండలే ఉన్నాయండి మేము వెళ్ళినప్పుడు. అప్పుడే పూసేస్తున్నాయి అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అదే మీ అందరూ కూడా చూస్తారు అని చెప్పి నేను అది షూట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడి నుంచి అలా కొంచెం ఆ మెట్లు అవి దిగి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొన్ని మెట్లు లాంటివి దిగి అలా కిందకి కొంచెం వెళ్ళాలి. సర్ప్రైజింగ్ ఏంటంటే పోఖ్రాలో ఊరు మధ్యలోనే మనకి ఇలా గుహలు అవి ఉన్నాయన్నమాట. సాధారణంగా కేవ్స్ అంటే మనం కొంచెం ఎక్కడికో వెళ్తూ ఉంటాం కదా స్పెషల్గా కేవ్స్ విజిట్ చేయడానికి. అలాంటిది ఇక్కడ ఊరు మధ్యలోనే అలా ఎలా ఏర్పడ్డాయా అన్నట్టు అనిపించింది నాకు. అదొకటి కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. ఫ్లోరా అండ్ ఫానాకి అసలు మనకేం తక్కువేం లేదు. నేపాల్లో ఎక్కడ చూసినా కూడా అన్నీ ఉపయోగించే మొక్కలే ఉన్నాయి. ఇంకా మనకు ఆయుర్వేదం తెలీదు. ఆయుర్వేదిక్ వాళ్ళైతే ఇంకా అసలు పండగ చేసుకుంటారేమో అనిపించింది నాకు. వాళ్ళకి తెలిసినంత ఎక్కువగా మొక్కల గురించి ఇంకెవరికి తెలియదు కదా. సో ఇగో ఇక్కడి నుంచి అలా మెల్లిగా మహేంద్ర కేవ్స్ అన్నది మా వాళ్ళు నుంచున్న చోట నుంచి ఆ బోర్డు కనబడుతుందేమో అని. అగో దేవిక గారు అదే అంటున్నారు, ఆ బోర్డు కనిపించట్లేదు కదా. మరి ఏం చేయను, నాకు ఎంత మాత్రం వీలుందో అందులోనే తీశాను. సో తర్వాత అందుకే మళ్ళీ ఆ బోర్డు దగ్గర నుంచి పిక్ తీసుకున్నాంలేండి మేము. అంటే అదొక మెమరీ కదా, కొన్నాళ్ళు పోయాక మర్చిపోతాము ఇది ఎక్కడ పిక్ అన్నది. సో అలా బోర్డుతో పాటు ఉంటే మనకి గుర్తుంటుంది అన్న ఫీలింగ్. సో పైనుంచి చూస్తుంటే కేవ్ అదనమాట. ఈ కేవ్ లోపల మరీ పెద్ద కేవ్ కాదండి ఇది. మహేంద్ర కేవ్స్ యాక్చువల్లీ లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెము పాత్ సరిగ్గా లేదు నడవడానికి. న్యాచురల్లీ అది ఫామ్ అయింది కదా. కొన్ని చోట్ల కొంచెం పర్వాలేదు, కానీ కొన్ని చోట్ల కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు మధ్యలోంచి దారి చూసుకుంటూ మనమే వెళ్ళాలి. అండ్ యాజ్ యూజువల్ కేవ్స్లో పెద్ద లైటింగ్ ఉండదు. సో అందరూ మొబైల్లో లైట్స్ ఆన్ చేసుకుని వెళ్ళామన్నమాట. సో ఇలా వెళ్తూ కూడా కొన్ని పిక్స్ వీడియోస్ అవి తీసుకుంటూ ఉన్నాము. మేమే కాదు, వేరే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా. వేరే అంటే ఐ మీన్ మా గ్రూప్ వాళ్ళే వీళ్ళందరూ. అదిగో క్రీమ్ అండ్ మరూన్ కలర్ చుడిదార్ ఆవిడే భారతి గారు. ఈ లోపల అక్కడ ఎవరో పడిపోయారు. యాక్చువల్లీ మెట్ల దగ్గర ఎలా పడిపోయారో మరి నాకు అర్థం అవ్వలేదు. కానీ కేవ్ లోపలంటే పోనీ అనుకోవచ్చు, ఏమో చెప్పలేము, కాలు జారిందేమో. సో కేవ్స్ అనేటప్పటికి ఇంకొకటి మీకు తెలిసిందేంటి, తడిగా ఉంటాయి. ఎక్కడో ఒకటి నుంచి వాటర్ పడుతూనే ఉంటుంది. అండ్ ఇవన్నీ న్యాచురల్గా ఫామ్ అయినవే, మ్యాన్మేడ్ కాదు. ఇక్కడేమో ఇది కూడా న్యాచురల్లీ ఫామ్ అయిందే అండి. ఒక చిన్న శివలింగం, దాని ముందు ఇంకా బుజ్జి ఇలా పానవట్టం లాగా వచ్చింది. అన్నీ అలా ఫామ్ అయినవేనంట అవన్నీని. సో అది కూడా కొంచెం జాగ్రత్తగా కొంచెం దగ్గరగా తీయాలి అని అనుకుని ట్రై చేసా మ్యాక్సిమం. ఎందుకంటే మనుషులు అంత ఇరుకు ప్లేస్లో మనకి ఫుల్ ఫ్రీడమ్ ఉండదు ఫోటోగ్రఫీకి కూడా. ఐ మీన్ మనుషులు అటు ఇటు వెళ్తూ వస్తూ ఉంటారు కదా. సో ఉన్న దాంట్లో ఏదో క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేశాను. అదిగో చూసారా, ఇది ఎవరు మనుషులు తయారు చేసింది కాదు, అది అలాగ వచ్చింది, ఫామ్ అయింది. సో
సో అలాగా కొంచెం ముందుకు వెళ్ళాక ఒక దగ్గర వినాయకుడు అనే నాకు గుర్తండి, వినాయకుడే ఉన్నాడు. ఆ వినాయకుడి దగ్గర ఒక పండిత్ ఉన్నారనమాట. ఆయనేమో మన గోత్రం అది అడిగి పూజ చేస్తారు అని ఏదో చెప్తున్నారేవో 1-2 మంత్రాలు లాంటివి. బట్ జోకింగ్ చాలా బాగా, అంటే ముందు మన పేరు అడుగుతారనమాట. మన పేరుకి తగ్గట్టు ఆ మినిట్లో అలా ఏదో ఒక దాని మీద ఒక జోక్ వేస్తారు. అండ్ ఆ జోక్ కూడా మీకు మనం నవ్వుతాము, అఫ్కోర్స్ జోక్ కాబట్టి, బట్ దానికి ఏదో మీనింగ్ ఉంటుంది. ఏదో క్యాజువల్గా క్లౌన్ లాగా జోక్ వేశారు అన్నది కాదు. ఐ మీన్ మీకు అర్థమవుతున్నట్టుంది నేను ఏం చెప్తున్నాను. సో కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ అందరివి కూడా పేర్లు అవి కనుక్కుంటున్నారు. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు పేర్లు కనుక్కుంటున్నారు. నాకు మటుకు గోత్రము నీ పేరు అని స్పెసిఫిక్గా అడిగారు. నేను నా పేరు చెప్తే ఎప్పుడూ నవ్వుతూ ఉండు అని అన్నారు. ఆయన జోక్ చేయలేదు కానీ ఇంతే అన్నారు. సో ఇగో ఇలా ఈ గుహలోకి ఆ చివరికి వెళ్ళాలన్నమాట. నేను ఆయన్ని ఇగో ఈ ఫోన్లో లైట్ పెట్టుకుని కనబడుతున్నారు కదా, ఆయన వెనకాలన్నమాట. వెళ్తూనే ఆయన అంత జోవియల్గా ఉంటారని తెలియదు కదా. సో ఈయన కాదు, యాక్చువల్లీ వెనకాల ఉన్నారు, కనపట్లేదు మనకి. తిడతారేమో ఎందుకు వీడియో ఫోటో తీస్తున్నావు అని అంటారేమో అని చెప్పి నేను తీయలేదు. బట్ హీ వాజ్ వెరీ లైవ్లీ అనమాట. ఆయనకు కొంచెం దక్షిణ కూడా ఇవ్వాలనిపించింది, ఎందుకంటే ఆ గుహలో ఎంత వేడిగా ఉందో తెలుసా. అందులో పాపం ఆయన త్రూ అవుట్ ఆ వినాయకుడు వచ్చిన వాళ్ళ ఇచ్చే డబ్బుల మీద కదా ఆయన బతికేది అని అనిపించింది. సో కొంచెం రండి చేయండి, మంచి పాట కావాలా? పాట బాగుంది. తిరగండి, చుట్టూ తిరగండి, బతుకమ్మ చేయండి. పోనీ అందరికి వచ్చు కదా బతుకమ్మ, అంతే నేపాలీ బతుకమ్మ. మధ్యలో బతుకమ్మ వచ్చి కూర్చోబెట్టండి. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఆడుతున్నారు వీళ్ళు. ఇక్కడ చూశారు కదా హడావిడి, అక్కడ ఆ నేపాలీ డ్రెస్ అద్దెకిస్తున్నారనమాట. సో మా గ్రూప్ వాళ్ళందరూ కొంతమంది తీసుకొని ఇగో ఇందాక చూశారుగా హడావిడి ఆ డ్యాన్స్ అది చేశారు. నాకు ఎందుకో పెద్ద వేసుకోవాలనిపించలేదు. నేను వాళ్ళని చూస్తూ వాళ్ళకి వీడియో తీస్తూ కూర్చున్నా. ఇదిగో మహేంద్ర కేవ్స్ దగ్గర నుంచి కాస్త పిక్స్ అవి తీసుకున్నాం. నెక్స్ట్ మేము వెళ్ళింది ఇంకో కేవ్ అండి. అది అయితే చాలా చాలా ఓల్డ్ అండ్ చాలా బాగుంది అండ్ రిస్కీ కూడా. సో దాని గురించి ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ అండి. దీనికి మటుకు టికెట్ పట్టింది ఒక 100 రూపీస్ పర్ హెడ్ అనమాట. తీరా మేము లైన్లో నుంచి చాలామంది జనం ఉన్నారు. లైన్లో నుంచుని యాక్చువల్లీ ఒకళ్ళు అందరం నుంచున్నాం. బట్ ముందు మా గ్రూప్ మెంబర్ నాగలక్ష్మి ఉన్నారు. తను వెళ్ళి టికెట్ అడిగితే ఇండియన్ కరెన్సీతో టికెట్ ఇవ్వము, నేపాలీ కరెన్సీ తీసుకురా అని పంపించేశారు. నో టికెట్స్ ఫర్ ఇండియన్స్ అని. అదేంటి అప్పటి వరకు అంత మర్యాదగా చూశారు కదా అని చెప్పి అయ్యో అని లైన్ వదిలేసి బయటకు వచ్చాము. తర్వాత మళ్ళీ తను నాగలక్ష్మి కొంచెం బతిమల్లింది, అలా కాదు మరి మేము మిస్ అయిపోతాం కదా చూడాలి అనేదో అంటే మళ్ళీ ఎందుకు ఒప్పుకున్నాడు అతను. టికెట్స్ అయితే ఇచ్చాడు. అలా ఒక చిన్న ట్విస్ట్ అనమాట అక్కడ. ఆ ట్విస్ట్ అయిన తర్వాత అంతా బాగానే ఉంది. టికెట్ తీసుకుని మనం ఇలా ఈ మెట్ల మించి కిందకి రావాలి. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉందండి, కిందకి వచ్చే మెట్లు మళ్ళీ చూసి గుహలోంచి బయటకు వచ్చే మెట్లు వేరే వేరే పెట్టారు. సో అందుకని అక్కడేం తొక్కిసినట్టు ఉంటుంది, కానీ గుహలో మట్టుకుంటుంది కొంచెం. అంటే మరీ ఏదో తోసేసుకుంటారు అలా అని కాదు, వచ్చేవాళ్ళు మనకి ఎదురుగా వచ్చేవాళ్ళు ఉంటూనే ఉంటారు. అక్కడ పెద్ద టూరో సిస్టమ్ లేదనమాట. అండ్ గుహలోకి చాలా చీకటి, అంటే చాలా చాలా చీకటి. చాలా జాగ్రత్తగా అలాగా తడి మెట్ల మీద మెల్లిగా అలా అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇదిగో న్యాచురల్గా ఫామ్ అయిన శివలింగం పైన ఇది పాముది, ఇది పడగలు కూడాను. ఇది ఏది కూడా తయారు చేసింది కాదండి, అది న్యాచురల్గా ఫామ్ అయింది. స్టాలగ్మైట్స్ అని అంటారు కదా, దాంతో ఫామ్ అయింది. ఇక్కడ నేను మళ్ళీ గుహలోకి వెళ్ళేది ఎందుకు చూపిస్తున్నాను అంటే నెక్స్ట్ నేను మీకు ఒక చిన్న పిక్ చూపిస్తా. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గుహలోకి వెళ్ళేది మళ్ళీ చూపిస్తున్నా. ఎందుకంటే మేము హాఫ్వే వెళ్ళామండి. ఆ శివలింగం చూపించాను కదా, అది హాఫే. ఇంకా కిందకి ఇంకా కొంచెం కష్టం, ఊపిరాడకుండా ఉన్నంత ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్తే ఇలా శివుడు పార్వతి కనిపిస్తారు. అక్కడ దేవీ ఫాల్స్ ఉన్నాయి. అండ్ ఆ వాటర్
మనకి కనబడుతూ ఉంటుంది అనమాట. చాలా పెద్ద సౌండ్స్ తోటి వెళ్తూ ఉంటుంది. అవన్నీ కూడా పిక్స్ తీసుకోవడానికి అవ్వలేదు, ఎందుకంటే మేము వెళ్ళలేదు. అండ్ గూగుల్లో ఉన్నాయి కానీ అవి యూజ్ చేసుకుంటే నాకు కాపీరైట్ పడుతుంది, అందువల్ల నాకు అవ్వలేదు. కానీ అది మిస్ అయినందుకు బాధ అయితే చాలా ఉంది. అంటే లిటరల్గా ఆ వాటర్ పడుతూ ఆ కేవ్లో మనం నుంచున్న దగ్గర నుంచి అలా ఫ్లో అయ్యి పెద్ద వరదలు వస్తే ఎలా వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంత జలపాతం. నేను వేరే యూట్యూబ్ వీడియోలో చూశానండి, అందుకని కళ్ళ కట్టినట్టు చెప్పగలుగుతున్నాను మీకు. నేపాల్ చాలా బాగుంది, వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేసుకోండి. అండ్ పోఖ్రాలో ఉన్న ఈ గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది అండ్ ఎంజాయ్ చేసాం కూడా. అండ్ ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.